వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కుడుపూడి సత్యబాబు, స్టేట్ సెట్టుబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. అలాగే డాక్టర్ గారు, ఈయన సెట్టుబలిజ కార్పొరేషన్ డైరెక్టర్. మన చప్ప వెంకటేశ్వర గారు, ఉమ్మ బాలాజీ గారు, ఈయన సెట్టుబలిజ కార్పొరేషన్ డైరెక్టర్. మన టేకుమూడి లక్ష్మణరావు గారు, ఆయన డైరెక్టర్. తాళరేవు మాజీ ఎంపీపీ గారు, పెంకే వెంకటేష్ గారు, అంటే కొంచెం చెప్పాలి కదా అందరికీ. ఈయన జనసేన పెంకే జగదీష్. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం, గీత కార్మికులకు, గీత కులాలకు 10% రాయితీ కల్పించి, ముఖ్యంగా గీత కార్మిక కులాలను ఆర్థికంగా బలపడడానికి 10% రిజర్వేషన్తో పాటు 50% లైసెన్స్ ఫీజుల్లో కూడా రాయితీ కల్పించి, ప్రత్యేకంగా గీత కార్మికులను ఆర్థికంగా కులాలను బలపరచడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ధ్యేయంగా ఈరోజు మాకు రిజర్వేషన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి తరఫున అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే కులంలో ఆర్థికంగా బలోపేతం కావడానికని ఒక పక్కన తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి మాకు అవకాశాలు కల్పిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో కూడా చాలా దారుణంగా గీత కులాలను ఇబ్బంది పెట్టిన వైనం. ఎందుకంటే చెట్టుపై నుంచి ఒక కార్మికుడు చనిపోతే ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోపోయి ఈరోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వకుండా 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి ఫస్ట్ రాగానే మాట ఇవ్వడం జరిగింది, 10% ఇస్తామని. రావడంతోనే ఇవ్వడంతో పాటు లైసెన్స్ ఫీజులో కూడా ఇక 50% ఇస్తే, ఈ దుర్మార్గపు ఈ వైసీపీ కొయ్యెత్తులో ఉన్న నాయకులు, అలాగే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి 35 మందితో ఇంచుమించు ఈరోజు ఇంజక్షన్ స్టే ఆర్డర్కి కోర్టుకు వెళ్ళారంటే వీళ్ళు ఏ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము పత్రికాపూర్వకంగా అడుగుతున్నాం. అందులో ఉన్న నాయకుల కన్నా సరే కొంచెం కాదు కొంతగానే బుర్రపెట్టి ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కులం బలోపేతానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడడానికి మనం పనిచేయాలి. కానీ ముఖ్యంగా ఎప్పుడు కూడా బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీలు అన్న విధంగా ఈరోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచినాయి. మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం కూడా ఈ రకమైన రిజర్వేషన్ కల్పించలేదు. చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే దాన్ని మాకు రాకుండా అడ్డుకోవడానికి చాలామంది ఈ దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏమీ జరిగే పని కాదు. అందరూ కూడా గీత కులాలందరూ కులాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఏవైతే చేశారో ఈ దొంగ స్టైళ్ళు గట ఏమీ జరగవు. కావాలని చెప్పి మనల్ని బీసీల్లో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే ఈ జగన్మోహన్ రెడ్డి ధ్యేయంగా సాగుతుంది. ఏదైతే మన 2014 నుంచి 19 నుంచి 24 వరకు మనం బాధలు పడ్డాం, మనల్ని ఎవరు కూడా గుర్తించలేదు. ఒక తెలుగుదేశం పార్టీయే మనకు గుర్తించింది. ముఖ్యంగా బీసీలను ఏ రోజన్నా ఆదుకుందంటే ఒక తెలుగుదేశం పార్టీయే. ఈరోజు మేము మా దాంట్లో కార్పొరేటర్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా అన్న నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ని 24% నుంచి ఇంకో 10% పెంచి 34% చేసి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతని మరొకసారి ఎప్పుడు కూడా రుజువు చేసుకున్నారు. అలాగే ఈ తెలుగుదేశం ఈ వైసీపీ అధికారంలో రాగానే 10% బీసీలకు రిజర్వేషన్ తగ్గించి నడ్డి విరిచి బీసీలకు పదవులు రాకుండా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా అని ఈ వైసీపీ నాయకులు మేము అడుగుతున్నాం. ఏదైతే గీత కులాలను ఆదుకోవడానికి రిజర్వేషన్ ఇచ్చిందో దాన్ని అడ్డుకోవడానికి ఇలా స్టేలు వేసింది నిజమా కాదా అని మేమందరం కూడా పత్రికాపూర్వకంగా అడుగుతున్నాం. ఎవరన్నా సరే ఈ ప్రభుత్వం ఆదుకోవడానికి మాకు గీత కులాలనే కాదు అన్ని రకాల కూడా బీసీలందరూ కూడా ఆదుకోవడానికి ఒక్కో రకంగా ఒక్కో ప్రయత్నంగా ముందు మాకు ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఉందో అన్నీ కూడా ఒక్కో కమ్యూనిటీకి ఒక విధంగా అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. గీత కార్మికులకి ఎన్డీఏ మన నీరా పరిశ్రమ గత 5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు రేపు మేము ఈ 5 సంవత్సరాల్లో కూడా నేరా ప్రాజెక్టు అనేది, నేరా పరిశ్రమ అనేది ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసి గీత కార్మికులకి ఎక్కడైతే రోడ్డు మీద ఈ చాలామంది
చాలామంది ఈ కళ్ళు కొంతమంది రోడ్డు మీద అమ్ముతూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నీరా ప్రాజెక్ట్ అనేది, నీరా పరిశ్రమ, నీరా ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయినట్టు ప్రతి జిల్లాల్లోనూ కూడా నీరా ప్రాజెక్టులు, నీరా కేబుల్ ఏర్పాటు చేస్తాం. ఏదేమన్నా సరే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరిని మనశ్శాంతి అధికారంలో ఉండగా ఈ గీత కులాలని మొత్తం అట్టడుగునుగా ముంచేశాడు. ఇప్పుడిప్పుడే మేము కోలుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ రిజర్వేషన్ కల్పిస్తే గీత కులాల్లో కాకుండా ఇంకా బీసీలో 4-5 కులాలను కూడా కలిపి దీనికి ఈ గీత షాపులో రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని కూడా బీసీలని తొక్కేయడమే చేయంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ స్టేలు తీసుకురావడానికి తిరుగుతున్నారు. జనాలు అందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఏ రోజు కూడా బీసీలను అణచివేయడమే నీ జయంగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకే నీకు 11 సీట్లకే బుద్ధి చెప్పి ఇంటికి పంపారు. అయినా సరే ఈ విధంగా మీరు మానుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ 11 కూడా లేకుండా పోతారని, ముఖ్యంగా గీత కులాల నుంచి అందులో ఉన్న నాయకులందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదన్నా సరే కులానికి బాగుపడడానికి ఏ పార్టీ ఇచ్చినా దాన్ని వాడుకుని మనం పైకి రావాలి తప్ప పార్టీల పరంగా చూసుకుని స్టేల్ ఆర్డర్కి, ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్తే మాత్రం అది తప్పని మీ అందరూ కూడా గమనించుకొని రాబోయే రోజుల్లో దీన్ని 20% ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి విధంగా ముందు 10% ఇచ్చారు. తదుపరి ఇంకో 10% కూడా మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 20% కూడా మేము సాధిస్తాం. అలాగే రేపు ఈ కార్పొరేషన్ ద్వారా ఏదైతే మేము అనుకుంటున్నామో రేపు రాబోయే రోజుల్లో మంచి నిధులతో ఈ కార్పొరేషన్ మార్చి ఏప్రిల్ నెలలో ఎవరైతే మా సెట్టిబల్జీలు కానీ గీత కులాలు కానీ ఆర్థికంగా వెనబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఆదుకునే విధంగా ఈ సెట్టిబల్జీలని కార్పొరేషన్ నుంచి రుణాలు కూడా మంజూరు చేస్తామని చెప్పి, అలాగే ముఖ్యంగా మా జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక అమలాపురం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ ఒక 3-5 ఎకరాలు కేటాయించి ఆర్థికంగా మా దొమ్మేటి వెంకటరెడ్డి గారి భవనాలు కూడా నిర్మిస్తామని ఈ కార్పొరేషన్ ద్వారా అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు ఈ మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గీత కులాలకు మంచి జరగాలని మనకి ఈ రిజర్వేషన్ ఇచ్చారో ఆ 10% కూడా మన అందరం కూడా వినియోగించుకొని ఆర్థికంగా బలపడి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా రుణపడి, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్నది లేదు. చాలామంది వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోయారు. కానీ మాటలు కాదు చేతలతో చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏదేమన్నా సరే ఈ స్టేలు వేయడం చాలా తప్పుమైన చర్య. జనాలైతే నిన్ను నమ్మే ప్రసక్తి లేదు కాబట్టే నిన్ను ఇంటికి పంపించారు. ఇంకా నువ్వు ఇంకా ఈ పద్ధతి మార్చుకోకపోతే ఆ 11 సీట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి మీ అందరికీ పత్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నియమించడం జరిగింది. కాకినాడ రూరల్లో ఉన్న ప్రజానికి అందరూ కూడా మనకి పేరాబత్తుల రాజశేఖర్ రూరల్లో కూడా ఆయన సుపరిచితుడు, అందరికీ తెలుసు. వారికి పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయన్ని గుర్తించి ఈ ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ వారిని నెగ్గించుకునే ఇది మాత్రం మన పట్టభద్రులు అందరి మీద ఉంది. ముఖ్యంగా మన రూరల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ నెలంతా కూడా కష్టించి పనిచేసి మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని విజయానికి మనంతా దోహదపడి పనిచేయాలని చెప్పి, ముఖ్యంగా పట్టభద్రులు గత 2019-24 ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ మన రాజశేఖర్ గారు చదువుకున్న వ్యక్తి, ఆయన కూడా మనకు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఏది కావాలన్నా గమ్మున ఆయన చేసుకునే మనస్తత్వం ఉన్న మంచి వ్యక్తి. అందుకు అందరూ కూడా కష్టించి పనిచేసి ఎన్డీఏ కూటమి తరపున మనం నిలబెట్టిన పేరాబత్తుల విజయానికి మనందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ నీరా ప్రాజెక్టులోనే పరిశ్రమలో ఉండే నిల్వ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ పైనుంచి వచ్చేది ఎమ్మటనే ఆ కూలింగ్లోకి వెళ్ళిపోవడం వలన అసలు మీకు ఇబ్బంది అనేది ఏ రోజు ఉండదండి. పాడైపోయి ఆ ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా. ఇప్పుడు అలా కాకుండా
ఎన్ని రోజులైనా ఈ ఇబ్బంది లేకుండానే ఈ స్టోరేజ్ చేసి తెలంగాణ మీకు అదే చెప్తున్నామండి. నీరా ప్రాజెక్ట్ వస్తే ఆ ఇబ్బంది ఏమి ఉండదండి. నీరా ప్రాజెక్ట్ మేము నీరా పరిశ్రమ అనేది ఎందుకు పెడుతున్నామంటే అండి, ఊర్లోనే షాపులు అనేది అండి జనాభా తమాషా ప్రకారం షాపులు కేటాయించారు. కులం ఎక్కడ ఉంటే అక్కడ షాపులు కేటాయించలేదు. ఇక్కడ రూరల్లో కొన్ని షాపులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఏ మండలాలు అయితే తక్కువగా ఉన్నాయో ఆ మండలాలకు, ఎందుకంటే గీత కార్మికులు మనకి రిజర్వేషన్ ఇచ్చారు, వీళ్ళ బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరీ మన కొల్లి రవీంద్ర గారు కూడా ఆలోచించి షాపులు ఎక్కువ ఉన్న దుక్కున కాకుండా జనాభా తమాషా ప్రకారం ఎక్కువ ఉన్న దుక్కున ఈ షాపులు కేటాయించడం జరిగింది. అందులో రాజోలు నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కాకినాడ నియోజకవర్గంలో షాపులు మాత్రం రాకుండా మిగతా అన్ని దుక్కుల నుంచి కూడా షాపులు వచ్చినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.